ఈ వీడియోలు చేసే ముఖ్య ఉద్దేశం, నేనెప్పుడైనా గతం మర్చిపోతే, మళ్ళీ ఈ అన్ని కాన్సెప్ట్‌లు మళ్ళీ నేను గుర్తుపెట్టుకోవడానికి, ఫాస్ట్‌గా లెర్న్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరి గురించి కాదు, నా గురించి నేను చేస్తున్నాను. సో, నేను ఆహ్, ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇవాళ బేసిక్ కాన్సెప్ట్ డైలీ మూవింగ్ యావరేజెస్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ సీన్ మెట్రిక్స్ ఏదైతే ఉందో 200 డే మూవింగ్ యావరేజ్ గురించి చెప్తున్నాను. ఇదేమవుతుందంటే స్పెసిఫిక్‌గా ఆహ్, మనకి మేజర్ ఇండికేటర్ టెక్నికల్ అనాలిసిస్‌లో ఇప్పుడేమవుతుందంటే దానివల్ల మనం డిసైడ్ చేయొచ్చు ఎకానమీ వీక్‌గా ఉందా? లేకపోతే ఆహ్, కార్పొరేట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాయా? లేకపోతే ఏమైనా స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉందా ఎంటైర్ మార్కెట్‌లో అనేది. సో, మనం నిఫ్టీ 50లో గాని, సెన్సెక్స్‌లో గాని ఇది పట్టించుకుంటాం. కానీ నేను మోస్ట్‌లీ పట్టించుకునేది నిఫ్టీ 50 ఎందుకంటే దాంట్లో 50 కంపెనీస్ ఉన్నాయి బై మార్కెట్ క్యాప్. సో, ఇదేం చెప్తుందంటే అసల వాల్యుయేషన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అనేది. సో, మనం జస్ట్ ఎప్పుడు డైరెక్ట్‌గా 200 డీఎంఏని చూడకూడదు. దీనికి చాలా మెట్రిక్స్‌లో చూడాలి. ఇప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఆ టైంలో ఆ స్పెసిఫిక్‌గా ఈ ఇక్కడున్నప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ ఎలా ఉంది? ఇప్పుడేం జరగాలంటే మనం నిఫ్టీ క్లోజ్ టు 200 డీఎంఏలో టచ్ అవ్వటానికి దగ్గరలో ఉంది. సో, మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే యాక్చువల్‌గా ఈ ఎఫ్ఐఐస్, డీఐఎస్ ఏం చేయబోతున్నాయి అనేది మనం క్లియర్‌గా వాచ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడే మనకి మంచి మంచి వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. అంటే మనం చూడాల్సిందేంటంటే మన స్టాక్స్ ఏవైతే మనం ముందు రాసి పెట్టుకున్నామో వాటిలి వాల్యుయేషన్స్, వాటిలి పీఈ వాల్యుయేషన్స్, పీబీ రేషియోస్ యాక్చువల్‌గా బాగున్నాయా? వాటి డెట్ ఎలా ఉంది? వాటి వేరే ఫండమెంటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటే ఇప్పుడు బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ మార్కెట్ అంతా ఇంత క్రాష్ అయితే మనకేంటంటే కొన్ని చాలా ఏవైతే ప ఫ్ ముందు అనుకుంటున్నామో అవి చాలా హై ప్రైస్‌డ్ ఇప్పుడు చీప్ ప్రైస్‌లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇక్కడ మార్కెట్ ఆగే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక దాన్ని చెప్తుంది. ఇంకోటేంటంటే ఇక్కడ ఇది ఇది నేనేదైతే చెప్తున్నానో ఇవన్నీ కోరిలేట్ చేసుకుంటేనే జరుగుతుంది. అంటే రిసెషన్ ఉందా? లేదా? లేకపోతే బేర్ మార్కెట్ స్టార్ట్ అయిందా? ఇవన్నీ కూడా మనకి ఇప్పుడే తెలుస్తుంది. సో, క్లియర్‌గా నువ్వు గాని ఏదైనా కొంచెం కాషియస్‌గా చూసుకోవాలి. ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇదే మనం పట్టుకుంటే ఎప్పుడైతే 200 డీఎంఏ దాటుతుందో మళ్ళీ ఆహ్, ఇప్పుడు ఇప్పుడు క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్నిసార్లు. 200 డీఎంఏ ఈస్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ మెట్రిక్స్. దీన్ని దాటి కింద పడితే మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మార్కెట్ బబుల్‌లో ఉంటుంది. కానీ ఇదే ఒకటి ఇంపార్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీగా వస్తుంది మీకు. సో, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి సమయంలో మనం మన జీడీపీ గ్రోత్ గాని, ఇన్‌ఫ్లేషన్ గాని, ఇంట్రెస్ట్ రేట్ సైకిల్ ఏదైతే ఉందో అది, ఇంకా కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ చూసుకోవాలి మనం బేసిక్‌గా. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్ ఎక్కడ ఏ ఇండస్ట్రీలో ఉంది స్పెసిఫిక్‌గా అనేది మనం చూసుకోవాలి. ఇదే ఆపర్చునిటీ మనం ఫండమెంటల్ స్టాక్స్ ఏవైతే అండర్ వాల్యుయేషన్‌లో ఉన్నాయో దానికి బయింగ్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీస్. సో, ఎప్పుడైతే ఈ డీఎంఏ గనక స్లో అయితే అప్పుడు మార్కెట్ మనకి ఇండికేట్ చేసేదేంటంటే మార్కెట్ ఇప్పుడు ఓవర్ హీట్ అయిపోయింది. కొంచెం కూల్ డౌన్ అవ్వాలి అనేది. అంతేగాని డైరెక్ట్‌గా రిసెషన్‌లో వెళ్ళిపోతున్నాం. మనం భయపడుతున్నాం. మార్కెట్ ఫియర్ వల్ల ఎళ్తుంది అనేది కొంచెం మన మనం కొంచెం తగ్గించుకోవాలి. ఏంటంటే అందరూ భయపెట్టొచ్చు మనల్ని. కానీ ఏంటంటే మనం ఏవైతే స్పెసిఫిక్ స్టాక్స్ పిక్ చేసుకుంటున్నామో క్లియర్‌గా దాని వాల్యుయేషన్స్ అంటే నేనెలా చూస్తానంటే బేసిక్‌గా ఒక ఇల్లు కొనేటప్పుడు 1000 మెట్రిక్స్ చూస్తాం గదా! పెద్ద ఇన్వెస్ట్‌మెంట్. సేమ్ అలాగే ఒక రూపాయి పెట్టినప్పుడు గూడా దాని మెట్రిక్స్ అన్నీ మనం పట్టించుకోవాలి. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. సో, మనం ప్రతి సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకుంటే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఐ ఐటీ కాదేమో బ్యాంకింగ్ ఇవన్నీ ఈ డీఎంఏ రిలేటెడ్ కొన్నుంటాయి. ఎకనామిక్ రికవరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్స్ స్పెసిఫిక్‌గా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ గాని, లేకపోతే ఇప్పుడు స్పెసిఫిక్‌గా ఏంటంటే ట్రాన్స్‌మిషన్ సెక్టర్ అంటే ఆహ్, ఏవైతే పవర్ రిలేటెడ్ సెక్టర్స్ ఉన్నాయో ఇవన్నీ ఫ్యూచర్ గ్రోత్ చాలా బావుంటుంది ఈట్లికన్నిటికి. సో, మనం
ఈ స్పెసిఫిక్ సెక్టర్స్‌లో కూడా మనం సరిగ్గా చూసుకొని, మనకు ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ ఉందా? లేదా? అనేది మనం క్లియర్‌గా చూసుకుంటే, మనకి ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు గూడా. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఏంటంటే, ఇది టచ్ అయిపోయిన వెంటనే ఏదో ఒకటి బావుంటది కదా! ఈ టైం మార్కెట్ అని తీసుకుంటే అది చాలా తప్పు. ఏంటంటే మార్కెట్ అనేది రీబౌండ్ అయిన తర్వాతే తీసుకో. కన్ఫర్మేషన్ అయిన తర్వాతే తీసుకో. ముందు గాదు, వెనక కాదు. కన్ఫర్మేషన్ క్లియర్‌గా రావాలి. అది ఇమ్మీడియేట్‌గా రావచ్చు, తర్వాత రావచ్చు. కానీ కొంచెం క్లారిటీతో తీసుకో డెసిషన్. అంతేగాని ఏదో టచ్ అయిపోయింది కదా! ఇప్పుడు తీసేసుకుంటే బావుంటది కదా! అని తీసుకోవద్దు. కొన్నిసార్లు క్రాష్ కూడా అవుతుంది. సో, జస్ట్ నేను చెప్పేదేంటంటే నీవొచ్చి ఆపుకో ప్లీజ్. నీ డబ్బులు నీవి. ఇంపార్టెంట్ అది. సో, నాకేం సంబంధం లేదు. నువ్వు ఈ జస్ట్ నేనేదైతే చెప్తానో అది విని, లేపోతే ఎవడో ఒకడు చెప్తే ఇంటర్నెట్‌లో అవి విని, నువ్వు గనక ట్రేడింగ్ డెసిషన్స్ చేసి, ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ చేసావనుకో సంక నాకిపోతావు. అర్థమైందా? సో, ఎప్పుడు క్లియర్‌గా గుర్తుపెట్టుకో. నీ డబ్బులు నీ రెస్పాన్సిబిలిటీ. ఆన్‌లైన్‌లో దొంగ నా కొడుకులు ఎక్కువున్నారు. సో, జాగ్రత్తగా ఉండు. అది.